పెద్దాయన అని ప్రేమగా ఒక లీడర్ ను పిలుచుకునేది తెలిసినారా నీకు? వైఎస్ రాజశేఖర రెడ్డి సారే కదా? అవును, ముఖ్యమంత్రి ఉండి ఎన్ని పథకాలు, ఎన్ని స్కీములు, ఎన్నెన్ని మంచి పనులు, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్మెంట్లు, 108లు, ఆరోగ్యశ్రీ, ఇట్లా పెద్ద మనిషి పేరు తలుచుకుంటే ఇన్ని పథకాలు గుర్తుకొస్తాయి. ఇయల్లా ఆ సార్ పుట్టినరోజని 2 తెలుగు రాష్ట్రాలలో పండుగ లెక్క చేసుకుండ్రు. రాజన్న కాలం చేసి పుష్కర కాలం దాటిపోయినా పుట్టెడు బాధతోని ఇడుపుల పాయల నివాళులర్పించారు ఇంటిల్లాదులు. మొదలు మాజీ ముఖ్యమంత్రి జగనన్న, అమ్మ విజయమ్మ, కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు సమాధి కాడ పూల దండలేసి దండం పెట్టుకున్నారు. పాపం విజయమ్మకు దుఃఖం తన్నుకొచ్చింది. తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డి ఎంత ఆపినా ఆగలేదు దుఃఖం. అటెంక షర్మిలక్క వచ్చింది. అయితే తెలంగాణలో కూడా రాజశేఖర రెడ్డి 75వ జయంతి పెద్ద పండుగ లెక్క చేసింది కాంగ్రెస్ పార్టీ. పంజాగుట్టలో ఉన్న విగ్రహానికి నివాళులర్పించి అటెంక గాంధీ భవన్ లా వేడుకలు చేసి పాత కాంగ్రెస్ లీడర్లను రమ్మని పిలిచిర్రు. అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, రండి కలిసి పనిచేద్దాం, సంక్షేమం కోసం ముందుకు నడుద్దాం. దూరంగా ఉన్నటువంటి ఆనాటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా రమ్మనిసి ఈ సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మరొక్కసారి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు గుర్తు చేస్తూ ఇంగడి దిక్కు ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున రాజన్న జయంతి వేడుకలను షర్మిలక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేశారు. తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎంలు పోయి రాజన్న పాదయాత్ర పాలనను గుర్తు చేసి